ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల వీడియో అనేది కట్ అయిపోయింది. సో, నేనైతే వీడియో కంప్లీట్‌గా చేశాను. బిజీగా ఉండడం వల్ల కట్ అయిందనే విషయం కూడా మీరు కామెంట్ చేసే వరకు నేను చూసుకోలేదు. సో, సారీ ఫర్ థట్. అయితే ఆ వీడియోని మనం కంటిన్యూ చేద్దాము. సో, ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇది ఎస్పీ ఆఫీస్ వరకు నేను తీసుకెళ్ళాను. ఆల్మోస్ట్ 3 మంత్స్ తర్వాతనమాట. లోకల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ గారి చుట్టూ 3 నెలలు తిరిగిన తర్వాత ఇంక నాకు ఎలాంటి డెవలప్‌మెంట్ లేక ఎస్పీ గారి దగ్గరికెళ్ళా అనమాట. అండ్ ఈ గ్యాప్‌లో నేను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ రిజిస్టర్ చేసే ముందే మా లోకల్ ఎమ్మెల్యే గారిని గూడా కలిసాను. ఫస్ట్ టైమ్ కలిసాను. అక్కడి నుంచి ఒక కాల్ చేపిచ్చాను సీఐ గారికి. తర్వాత మళ్ళీ 2 టైమ్స్ ఎళ్లి కలిసాను. బట్ ఏమో నాకేమీ ఎటువంటి నాకేమీ అనిపించలేదసలు. నాకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. సో, లోకల్‌లో అతనేమన్నా ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసాడా? లేకపోతే ఏంటని తెలీదు. ఎందుకంటే అతను ఆల్రెడీ నాకు ఫోన్‌లో నాకు చాలా ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. నువ్వు నన్నేం చేయలేవు. అసలు నేనివ్వను. ఇట్లా చాలా రకాలుగా మాట్లాడాడనమాట. సో, నేను ఎంత మెంటల్ ట్రామాకి గురయ్యానంటే ఆల్మోస్ట్ నా కాన్ఫిడెన్స్ అంతా చచ్చిపోయింది. అసలు ఏంటి నేనేదో అనుకోని చేస్తే ఇంకేదో అయింది. ఎందుకిలా జరిగింది అసలా? నేనెప్పుడు ఎవరిది ఒక రూపాయి కూడా ఎవరిని అన్యాయంగా ఆశించను. ఎవరి దగ్గర తీసుకోను కదా! ఎందుకు నాకే ఇలా జరుగుతుందని చెప్పి నేను చాలా చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. సో, హెల్త్ కూడా అప్‌సెట్ అయింది. ఇలా 3 మంత్స్ తిరిగిన తర్వాత సీఐ గారు కూడా అతనికి కొంచెం అంటే ఇలా మనం డైరెక్ట్‌గా కేస్‌కెళ్ళడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. సో, అందుకని చెప్పి అతను ఇస్తానంటున్నాడు కదా! అని చెప్పి టైం ఇవ్వమని అడిగారు. సో, ఫస్ట్ నేను టైంకి ఒప్పుకోకపోయినా అంటే ఆల్మోస్ట్ అప్పటికి 3 మంత్స్ అయింది. సో, ఇంక నాకు టైం ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇంక నాకు వేరే ఆప్షన్ లేక మళ్ళీ టైం అనగానే దానికే ఒప్పుకున్నాను. సో, సీఏ గారి దగ్గర పెట్టిన తర్వాత కూడా అతను 2 మంత్స్ టైం తినేసాడనమాట. సో, ఎటువంటి యూజ్ లేదు. ఇంక నాకెందుకో ఇంకక్కడ పనవుతదని నాకనిపించలేదనమాట. సో, లాస్ట్ ట్రైగా నేను ఎస్పీ గారిని కలిసాను. సో, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళే ముందు కూడా ఇంకా మధ్యలో చాలా చాలా కాన్వర్జేషన్స్ నడిచాయి. అంటే ఒకవేళ అతను ఎంతిస్తానంటే అంత తీసుకో, వచ్చింది సరిపెట్టుకొని ఊరుకో, లేకపోతే ఇచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకో. అట్లా ఇట్లా చాలా చాలా నాకెన్నో ఆప్షన్స్ ఇచ్చారనమాట. అసలిక్కడ విషయం ఏంటంటే నేను అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతనికి అప్పివ్వలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒక కస్టమర్‌లాగా వెళ్ళి నా గోల్డ్‌ని తనకి ఇచ్చి నేను ఆ గోల్డ్ ఉన్న రూపాన్ని మార్చమని చెప్పాను. సో, దానికి నాకు వచ్చిన రిజల్ట్ ఇదనమాట. అంటే నేను అంటే పదే పదే కాల్ చేసినప్పుడు నాకు డౌట్ అనిపించలేదు. మీకింకో ట్విస్ట్ ఇవ్వనా ఇక్కడ? వాళ్ళదొక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట. ఎంత అంటే వాళ్ళకి ఒక 2 షాప్స్ ఉన్నాయి. ఇంకా ఏవేవో ఉండుండొచ్చు. మనకన్నీ బయటకి తెలీవు. బట్ వాళ్ళైతే ఫుల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ తర్వాత నాకర్థమైందేంటంటే, అతను ఖచ్చితంగా బ్యాడ్ ఇంటెన్షన్‌తోనే నా దగ్గర నుంచి గోల్డ్ అనేది తీసుకున్నాడు. అంటే బ్యాడ్ ఇంటెన్షన్ అంటే నా ఉద్దేశం ముందైతే అతని అవసరాలకి అడ్డు పెట్టేసుకొని, తర్వాత మెల్లగా ఇవ్వచ్చులే అన్నట్టు. అసలు అంటే మనం వెళ్ళింది ఒక షాప్‌కి యాస్ ఎ కస్టమర్‌గా మనం వెళ్ళినప్పుడు మనతోటి మన గోల్డ్ తీసుకొని అలా చేయడం అనేది చాలా చాలా రాంగ్ కదా! సో, అతను తీసుకోవడమే ఆ ఉద్దేశంతో తీసుకున్నాడు. కానీ తర్వాత ఇస్తాను, కానీ ఎప్పుడు ఇస్తానో తెలీదు. ఇదే మాట రిపీటెడ్‌గా ఎవ్వరడిగినా, ఎంతమందితో అడిగిచ్చినా, మా బ్రదర్ గానీ, మా మా పెద్దన్నయ్య గానీ, మా అమ్మగారు గూడా ఎంతో రిక్వెస్ట్ చేశారు. ఇంక రీసెంట్‌గా ఇలా మా నాన్నగారు చనిపోయి కొంచెం బాధలో ఉన్నామని గూడా చెప్పాము. సో, ఎన్ని చెప్పినా అసలు వాళ్ళకి ఏమీ చీమ కుట్టినట్టు కూడా లేదు. సీఐ గారు గూడా చెప్పారు. సో, మీరు ఫ్యామిలీలో ఏదైనా అడ్జస్ట్ చేసుకొని, సో, ఆ అమ్మాయిది ఆ అమ్మాయికిచ్చేసి, ఇది ఇక్కడితోటి ఎండ్ చేసేయండి అని కూడా చాలా పొలైట్‌గా చెప్పారు. అతను పోలీస్ వాళ్ళ మీద కూడా రివర్స్ అయిపోతున్నాడనమాట. అయినా గానీ నేను చాలా వరకు తొందరపడడం ఎందుకు, పేషెన్స్‌తో ఉందాము. ఎందుకంటే ప్రెజెంట్ మన టైం బ్యాడ్‌గా నడుస్తుంది. సో, మనకు కావాల్సింది మన గోల్డ్ గానీ, వాళ్ళతో గొడవ కాదు, లేకపోతే ఇంకేదో గాదు అని చెప్పేసి నేను చాలా క్లారిటీతో, చాలా పేషెన్స్‌తో వెయిట్ చేశాను. బట్ నా పేషెన్స్‌ని వాళ్ళు ఎలా అంటే, ఇంక వీళ్ళేం జేయలేరులే ఇంతకు మించి అన్నట్టుగా చాలా గ్రాంటెడ్‌గా తీసుకున్నారనమాట. అంటే వాళ్ళు గూడా నేను తిరిగి, తిరిగి పిల్లలతో నేను తిరగలేనని తెలుసు. నేను వేరే ఊర్లో ఉంటానని తెలుసు. మాటి మాటికి వాళ్ళతో తిరగడం ఇబ్బందని తెలిసి కూడా అలా తిరిగి నేనే అలసిపోయి ఇంకా ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తానో, లేకపోతే ఇచ్చినప్పుడు తీసుకుంటాననో ఏదో గానీ వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారనమాట ఇవ్వకూడదు అని చెప్పేసి.
అండ్ చాలామంది గూడా మీకిచ్చారా? మీకు వచ్చిందా? అని జెప్పేసి అంటే తెలిసిన వాళ్ళు మా బ్రదర్‌కి కాల్ చేసి అడగడం గానీ, ఏమైంది? ఏమైందని ఈగర్‌గా అంత ఇదిగా అడిగారు. అంటే మరి వాళ్ళందరూ నా బంగారం నాకు తిరిగి రాదని అనుకున్నారో ఏమో నాకు తెలీదు. అండ్ నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడల్లా కూడా అంటే నేనెప్పుడు అనుకోలేదు. ఇలా అంటే ఈ సమస్య మీదుగా వెళ్తానని చెప్పేసి. చిన్నప్పటి నుంచి అదే పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఎన్నో సార్లు వెళ్ళాను గానీ లోపలికెప్పుడు ఎళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ ఇష్యూ గురించి నేను వెళ్ళాను. సో, నేను వెళ్ళినప్పుడల్లా కూడా నేను ఎవరి మీదైతే కంప్లెయింట్ చేశానో అసలు అతనైతే ఒక హాఫ్ అన్ అవర్‌లో వస్తా, 1 అవర్‌లో వస్తా అని చెప్పి నన్ను గంటలు గంటలు వెయిట్ చేయించడం, నేను మాటి మాటికి తిరగడం పిల్లల్ని వదిలిపెట్టి అసలు నిజంగా నరకం చూశాననమాట. ఇంకా దాని తర్వాత కూడా నేను వెళ్ళిన ప్రతిసారి ఎన్ని గంటలకెళ్ళాను, ఎవరితో మాట్లాడాను, ఏం మాట్లాడాననేది ప్రతీదీ నేను పిన్ టు పిన్ ఒక పేపర్ మీద అన్నీ నోట్ చేసుకునేదాన్ని. సో, నేనెప్పుడు కంప్లెయింట్ పెట్టాను. సో, కంప్లెయింట్ దగ్గర నుంచి 3 మంత్స్ స్పాన్‌లో ఏమేమి జరిగింది, ఎన్ని సార్లు వెళ్ళాను, ఎన్ని విజిట్స్ అయినియి, నాకు ఏ రెస్పాన్స్ వచ్చిందని ప్రతీదీ నోట్ చేసి, ఇంక నాకిక్కడ పని అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన కంప్లెయింట్‌తో పాటు ఆ 3 మంత్స్‌లో ఏం జరిగినాయని నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నా కదా! సో, అన్నీ ఒక కంప్లెయింట్‌లో పెట్టేసి అది తీసుకెళ్ళి నేను ఎస్పీ ఆఫీస్‌లో ఇచ్చాను. అలాగే ఎస్పీ గారిని కూడా డైరెక్ట్‌గా కలిసాను. సో, మా హస్బెండ్ నేను ఇద్దరూ కలిసి ఎళ్ళాము. ఇట్లా డిఫెన్స్ అని చెప్పాము. ఇట్లా లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటామని కూడా చెప్పాము. 3 మంత్స్ నుంచి ఇలా తిప్పుతున్నారని ఆల్మోస్ట్ 6 నెలలయిందని గూడా అన్నీ చెప్పాక ఆయన చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. సో, ఎస్పీ గారు, సీఏ గారితోటి వాళ్ళ షాప్ బిల్ బుక్స్ అన్నీ సీజ్ చేయమని చెప్పారు. అది గూడా అఫీషియల్‌గా వీఆర్ఓని తీసుకెళ్ళి. సో, ఇంకా మామూలుగా అయితే వాళ్ళని ఎన్ని సార్లు పిలిపించినా సరిగ్గా రావట్లేదనేసి సీఏ గారే డైరెక్ట్‌గా ఎస్ఐ గారిని, కానిస్టేబుల్స్‌ని అందరిని తీసుకొని మేము గూడా అందరం కలిసి ఎళ్ళాము. అండ్ వాళ్ళిచ్చిన బంగారంలో కొంచెం గూడా తగ్గడానికి వీల్లేదు. కంప్లీట్‌గా రికవరీ చేయించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు. ఎస్పీ గారు ఇచ్చిన స్పెషల్ పర్మిషన్ వల్ల సీఐ గారు గూడా ఇంకా కొంచెం సీరియస్‌గా రియాక్ట్ అయ్యి వాళ్ళ అన్ని కాన్సిక్వెన్సెస్ ఇది ఒకవేళ మీరు ఇది ఇక్కడితో క్లోజ్ చేయకపోతే ఇంకా చాలా దూరం వెళ్తదని చెప్పి వాళ్ళు గూడా ఈ ట్రాన్సాక్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు గాబట్టి ఇచ్చేస్తే మంచిదని చెప్పారు. సో, వాళ్ళు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పటికీ ఇంకా ఇది క్లోజ్ అయ్యేలాగా లేదని చెప్పేసి ఇంకా ఫైనల్‌గా అయితే నా గోల్డ్ నాకిచ్చారు. నేనైతే నా మెటల్ ఇచ్చేయమన్నాను. సో, మెటల్‌గా ఇస్తే వాళ్ళకి నష్టం అని చెప్పి ఎవరైతే తీసుకున్నారో అతని బ్రదర్ నాకు దాన్ని చైన్ లాగా చేసి ఆ రోజున్న చార్జెస్ అయితే తీసుకున్నారు. సో, అలా చూసుకుంటే కొంచెం మైనర్ నష్టమైతే జరిగింది. బట్ ఎనీహౌ నా గోల్డ్ అయితే నాకొచ్చేసింది. అంతవరకు సంతోషం. 6 నెలలు పోరాటం చేశాను నిజంగా. ఎంత స్ట్రెస్‌కి గురయ్యానంటే, ఒక పక్కన నా బాధ చూడలేక మా బ్రదర్ గానీ, మా అమ్మగారు గానీ, మా హస్బెండ్ గానీ వదిలేయమన్నా సరే, ఆ గిల్ట్ నా మీద ఉండిపోతది. సో, మన వల్ల అంత పెద్ద తప్పు జరగకూడదనేది నా ఫీలింగు. అంటే ఒకళ్ళ నమ్మకం పెట్టి చెయ్యమని బాధ్యత అప్పగించినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ నాకే ఇలా జరిగింది. సో, గోల్డ్ కొనుక్కునేటప్పుడు, అలాగే మన పాత బంగారం ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు బయట మామూలుగా లేదు. రూపాయి పోయినా కొంచెం పెద్ద షాప్స్‌లో కొనుక్కొని వచ్చేయడం బెస్ట్ అనిపిస్తుంది. బట్ అందరూ అలా ఉండరు. ఉన్న కొంతమంది మాత్రం నమ్మకాన్ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. నేను ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడే మీ కామెంట్స్ చూసాను. ఎంత పాజిటివ్‌గా నాకు సపోర్ట్ చేశారంటే, అయిన వాళ్ళు కూడా అంత ఇదిగా ఉండరండి. థ్యాంక్ యూ సో మచ్. ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ సీఐ గారికి, అలాగే వెళ్ళి ఎస్పీ గారికి కూడా పర్సనల్‌గా కలిసి థ్యాంక్ యూ చెప్పి వచ్చాము. ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసి కూడబెట్టిందనమాట. సో, మన కష్టం ఎక్కడికి పోదు. అది జెన్యూన్‌గా ఉంటే. మీ అందరి నోరు కూడా తీపి చేస్తున్నాను. అదండి ఈ వీడియో. మళ్ళీ కలుద్దాం.